లాఠీ చార్జీని పారిశుద్ధ్య కార్మికులపై పోలీసుల లాఠీ చార్జీని పారిశుద్ధ్య కార్మికులపై జరిగిన లాఠీ చార్జీని న్యాయం అడిగితే కార్మికులపై అక్రమంగా అప్రజాస్వామికంగా లాఠీ చార్జీ జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు. ఖండించండి ఖండించండి పారిశుద్ధ్య కార్మికులపై జరిగిన లాఠీ చార్జీని తీసుకోవాలి. పారిశుద్ధ్య కార్మికులపై లాఠీ చార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. ఖండించండి ఖండించండి పారిశుద్ధ్య కార్మికులపై జరిగిన లాఠీ చార్జీని. వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు. నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని మున్సిపల్ పట్టణాల్లో సిఐటి ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకని ఈ నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే, నిన్న నెల్లూరులో పారిశుద్ధ్య కార్మికుల మీద అమానుషంగా అప్రజాస్వామిక పద్ధతిలో లాఠీ చార్జీ జరిగినటువంటి పరిస్థితి. పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు అక్కడ న్యాయమైనటువంటి కోరికలు అడిగితే గతంలో 14 రోజులు సమ్మె చేసాం, ఆ సమ్మె కాలానికి వేతనం ఇవ్వండి, అలాగే రిటైర్మెంట్ 62 సంవత్సరాలకు వయసును పెంచండి. అన్ని డిపార్ట్మెంట్లో 62 సంవత్సరాలు ఉంది, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో 60 మాత్రమే ఉంది. 62 సంవత్సరాలకు వయో పరిమితిని పెంచండి అని చెప్పేసి అడిగారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని చెప్పి అడిగారు. గత సమ్మె కాలం ఒప్పందాల్లో భాగంగానే ఈ న్యాయమైనటువంటి కోరికలన్నింటి కూడా, న్యాయమైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ, తీసేసినటువంటి వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటే, అక్కడ అప్రజాస్వామిక పద్ధతిలో పోలీసులు లాఠీ చార్జీ చేసినటువంటి పరిస్థితి, మహిళల్ని తాకరాని చోట తాకినటువంటి పరిస్థితి, అనేక మంది మహిళలకి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. కాబట్టి వీటిని పోలీసుల యొక్క చర్యల్ని, ప్రభుత్వ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ, నిరసిస్తూ ఈ ఆందోళన కార్యక్రమం ధర్నా. కాబట్టి మీరు సమస్యలను ఎప్పుడైతే పరిష్కారం చేస్తారో, న్యాయమైనటువంటి డిమాండ్స్, న్యాయమైనటువంటి కోరికలు ఎప్పుడైతే పరిష్కారం చేస్తారో అప్పుడే ఈ ఆందోళనలు ఆగుతాయి తప్ప. మేము ఈ సందర్భంగా కోరుతాను, ఈ బాధ్యులైనటువంటి, ఈ అప్రజాస్వామికంగా లాఠీ చార్జ్ జరిపినటువంటి పోలీసు వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేదంటే ఆందోళన కార్యక్రమాలే ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మీరు అక్కడ 10 మందిని అప్రజాస్వామిక పద్ధతిలో లాఠీ చేశారు, కొట్టారు, గాయపరిచారు. కానీ ఈరోజు 10 మంది అనుకున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఈరోజు వారికి సపోర్టుగా, వారికి మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇది ఒక్కరితో ఆగదు. ఉద్యమం ఉధృతం అవుద్ది, తీవ్రతరం అవుద్ది. తాడో పేడో తెలుసుకునేదాకా, సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.